జై భీమ్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఓచకోత దమనకాండకి నిరసనగా ఏలూరులో సిపిఐ ఆధ్వర్యంలో సభా అధ్యక్షులు మా సోదరుడు హేమ్ శంకర్కి సామాజిక కృష్ణమాదిగ తరపున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మేధావులు సోమయ్య అన్న గారు, వెంకటేశ్వర అన్న గారు, ప్రభాకర్ అన్న గారికి, నా తోటి ఉద్యమకారులకి అందరికి కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు ఈ మధ్యకాలంలో ఆపరేషన్ కంగారు అనే పేరుతో అమాయక గిరిజనులను నక్సలైట్ల పేరుతో అమానుషంగా కాల్చి చంపడం అనేది చాలా దారుణమైన హేయమైన చర్యని కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యంగా రావడం, ఈ నక్సలైట్ల ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే గత 50 సంవత్సరాల క్రితమే నక్సలైట్లు ఆకలి కేకల నుండి ఉద్యమం బయలుదేరింది. ఎందుకంటే వాళ్ళు పేదల పక్షాన ఉంటూ భూస్వాములు పెత్తనదారులని ఎదిరిస్తూ పేదలను రక్షించే దిశగా నక్సలైట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నక్సలైట్లని అమానుషంగా, దారుణంగా, అదేవిధంగా మా సోదరులు గిరిజనుల్ని హత్య చేయడం, వాళ్ళ పేరు మీద హత్య చేయడం అనేది మానవ ఉల్లంఘనని ఈ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మనందరం కూడా, ప్రతి ఒక్కరం కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయడమే కాకుండా మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఆపరేషన్ కంగారుని నిలిపివేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలియజేస్తున్నా. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మేధావులు, ఉద్యమకారులు ప్రతి ఒక్కరు ఉన్నారు. ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తే దాని భాగస్వామ్యంగా ఎంఆర్పిఎస్, ఎంఎస్పి, మహాజన సోషల్ పార్టీ మద్దతు తెలియజేస్తూ మేము కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలపై యుద్ధం ప్రకటిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అన్న హేమ్ సుందర్ అన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేస్తున్నా.